నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇలా మీ బోటి వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు, కృష్ణుడి గురించి చెప్తున్నారు, ధర్మం గురించి చెప్తున్నారు అంటే కాంట్రడిక్ట్ చేసేవాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారనటంలో ఎట్లాంటి అతిశయక్తి లేదు. ఏదో ఒకటి అనటం, ఏదో ఒకటి ఇది చెప్పింది తప్పు చెప్తున్నారు, ఇది రాంగ్, ఇట్లా రకరకాల కాంట్రడిక్షన్స్ అనేది వస్తూ ఉన్నాయి. మీరు కూడా చూస్తూ ఉండుండొచ్చు, మీ నోటీస్ కూడా వస్తాయి. ఎలా చూస్తారు ఈ కాంట్రడిక్షన్స్? ఏం లేదండి, మంచి చేయడానికి ఎవరైనా ప్రయత్నం సంకల్పం చేసుకుంటే 100 మంది ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవరైనా తప్పు చేయాలి అని అంటే ఎంతో మంది ప్రోత్సహిస్తారు. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి ఒక ఊర్లో ఒక సర్కస్ పెట్టారనమాట. 1 పైసా సర్కస్ అంటే అక్కడ మొత్తం ఊరంతా జమ అయిపోయింది అనమాట. ఎందుకంటే 1 పైసాకి సర్కస్ చూపిస్తున్నారు అనగానే పెద్ద లైన్. అందరు వచ్చారు. ఫస్ట్ వాడు లోపలికి వెళ్ళాడు. ఒక అరగంట తర్వాత బయటకు వచ్చాడు. సెకండ్ వాడు అడిగాడు అనమాట, ఎలా ఉంది లోపల అంటే, సూపర్, ఎక్సలెంట్, డూపర్, తప్పకుండా వెళ్ళు లోపలికి. సరే అని సెకండ్ వాడు వెళ్ళాడు, బయటకు వచ్చాడు. అరగంట తర్వాత థర్డ్ వాడు అడిగాడు అనమాట, ఎలా ఉంది అని అంటే, తప్పకుండా జీవితంలో వెళ్ళాల్సిందే లోపలికి అని ఆయనను పంపించాడు. 3వ వాడు లోపలికి వెళ్ళాడు, అరగంట తర్వాత బయటకు వచ్చాడు. 4వ వాడు అడిగాడు, ఎలా ఉంది లోపల అంటే, బ్రహ్మాండంగా ఉంది లోపలికి వెళ్ళి. లోపల ఏం చేస్తున్నారు తెలిసి, ఇద్దరు పెద్ద కుస్తీ పట్టే వాళ్ళు ఉన్నారనమాట. లోపలికి వెళ్ళిన వాళ్ళ జాయింట్లన్నీ విరగ్గొడుతున్నారనమాట. అయితే ఇన్ని దెబ్బలు తిని ఎల్లంతా హూనం అయిపోయి బయటికి వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే, నేను దెబ్బలు తిన్నాను కాబట్టి వేరే వాడు ఎందుకు దెబ్బలు తినకూడదు అని వాడికి ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. లోపలికి వెళ్ళు, చాలా బాగుంది. అందరు తన్నులు తిట్టాం, బయటికి వచ్చి మిగతా వాళ్ళని వెళ్ళమంట. కాబట్టి ఈ ప్రపంచం నైజం అలాంటిది. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, నేను తన్నులు తిన్నప్పుడు మిగతా వాడు ఎస్కేప్ అవుతేలా, వాడు తినాలి. అందుకోసం మంచి చెప్పే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆపేస్తారు. అయ్యో వీడు బాగుపడిపోతే ఎలా. ఎగ్జాక్ట్లీ. కానీ చెడు చేస్తే మంచిదే, ఇంకా చెడు. అందుకే మనకి వక్త స్తోతాచ దుర్లభ అని రామాయణంలో చెప్తారనమాట. మంచి వినేవాళ్ళు లేరు, మంచి చెప్పేవాళ్ళు దుర్లభం. అటువంటి మంచి చెప్పేవాడు దొరికినా సరే మంచి వినేవాళ్ళు చాలా దుర్లభము అని చెప్తారనమాట. కాబట్టి మనకి ఎక్కడైనా సాధువుల యొక్క సాంగత్యం, ఎక్కడైతే శాస్త్రోక్తంగా మంచి విషయాలు, ఈ 24 గంటలు కూడా మీకు అదైపోతుంది, ఇది చేస్తే అదైపోతుంది అని చెప్పే విషయాలు ఓకే అండి. ఎన్ని రోజులు ఉంటుంది ఈ శరీరం అండి, ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మరి మీ ఆత్మ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఆత్మ ఉజ్జీవింప చేయడానికి మార్గం ఎవరు బోధిస్తున్నారు? అటువంటి మంచి విషయాలు వినండి. శాశ్వతమైన సుఖం, ఆనందం కోసం ఆలోచించండి. మంచి శాస్త్ర అర్థాలు అర్థం చేసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం చనిపోయినంత వరకు, చనిపోయిన తర్వాత అన్నిటికీ ఉద్ధారకం అవుతుంది. శాస్త్రం శ్రవణం చేయటం, మంచి విషయాలు సాధువుల దగ్గర నుంచి తెలుసుకోవటం. అద్భుతం. మీ ఆశ్రమం గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. స్త్రీలు రావచ్చా ఈ ఆశ్రమంలోకి? అలాగే మీ గురించి, మీరు సన్యాసాశ్రమంలో ఉన్నారా లేకపోతే బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నారా? ఓకే, అయితే సేవ చేసుకోవడానికి ఎవరికైనా రావచ్చు. భగవంతుడి సేవ ఎవరు చేసుకోలేదండి? అంత హనుమంతుడు చేసుకున్నాడు, శబరి చేసుకుంది, చిన్న ఉడత చేసుకుంది, గుహుడు చేసుకున్నాడు, విభీషణుడు చేసుకున్నాడు, ప్రహ్లాదుడు చేసుకున్నాడు, ధ్రువుడు చేసుకున్నాడు. ఆయన దగ్గర వయస్సు, కులము, జాతి, ప్రాంతము, స్త్రీయా పురుషుడా, గొప్పవాడా ఏం చూడడు భగవంతుడి దగ్గర. ఆయన మన లోపల చూసేది, ఆయనకి నా పైన ప్రేమ ఉందా లేదా, అంతే కృష్ణుడు చూసేది. కాబట్టి భక్త్యా తుష్టతి నహి గుణైర్ భక్తి ప్రియో మాధవ అని అంటారు కృష్ణుడి గురించి చెప్తూ. అయితే స్వామి ఎప్పుడు మనకండి, మనం చూస్తామండి, వీడి క్వాలిఫికేషన్ ఏంటి, వీడు ఎలా ఉన్నాడు, ఏ కార్లో వచ్చాడు, ఏ వాచ్ వేసుకున్నాడు, ఏ బ్రాండ్ బట్టలు వేసుకున్నాడు. నిజంగా నాకు చెప్తూ ఉంటారు, ఈ మధ్య జనాలు వాళ్ళ యొక్క బ్రాండ్ చూసి ఫ్రెండ్షిప్స్ చేస్తారట. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ సర్టెన్ కైండ్, దెన్ దే డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ దేర్ పార్ట్నర్ అంటే. పిల్లల్లో కూడా ఉంది అది. వాళ్ళు ఏ కార్ లో వస్తున్నారు, స్కూల్ ఏ కార్ లో, ఏ బ్రాండెడ్ వాచ్ పెట్టుకున్నారు, ఏంటి అన్ని చూస్తారట. కానీ కృష్ణుడు చూడండి, ధ్రువస్య వయః విద్యా గజేంద్రస్య కుబ్జాయాం కిము నామ రూపమధికం ఏతత్ సుధామోధనం వంశక్కో విదురస్య యాదవపతేర్ ఉగ్రస్య కిం పౌరుషం. ధ్రువుడు వయసే అండి 5 ఏళ్ళు లేదు పిల్లాడికి. కుబ్జాయాం కిము నామ రూపమధికం, కుబ్జేమన్నా చాలా అందగత్త అండి కృష్ణుడు యాక్సెప్ట్ చేసిన కాదే. ఈ ఉగ్రసేన మహారాజు గారు చెరసాలలో ఉన్నారు. ఆయననే ఏనుకేమైనా విద్య తెలుసా అండి?
పాండిత్యం ఉందా అండి ఏనుగుకి, కానీ ఏనుగును ఉద్ధరించలేదా అండి భగవంతుడు? గజేంద్ర మోక్షంలో. కాబట్టి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాదు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, కేవలం భక్తి మాత్రమే కృష్ణుడు చూసేది. కాబట్టి భగవంతుడి యొక్క సేవ ఎవరైనా చేయొచ్చు. అది ఎలా కానీ మాలాగా కుటుంబాన్ని వదిలేసి సన్యాసం వైపు స్త్రీలని మన శాస్త్రం అంతగా రికమెండ్ చేయలేదు. ఎందుకు అని అడుగుతారు. అంటే ఇప్పుడు కొంతమంది అడగచ్చు, మీరు చేసే పని మేము చేయలేమనుకుంటామా, మేము కూడా గొప్ప, మేము కూడా ఈక్వలే అని పోరాడడానికి రావచ్చు. కానీ శాస్త్రం, మన సనాతన సంస్కృతి ఎంత గొప్పదంటే అండి, ఒక మగవాడికి తన యొక్క బంధాలు, తన యొక్క డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా వదిలిపెట్టాలి అని అంటే చాలా కష్టం. కాబట్టి నువ్వు సన్యాసం తీసుకో, కఠినమైన జీవితాన్ని జీవించు, అప్పుడు నీకు భగవంతుడు పొందుతాడు అని చెప్పింది. కానీ స్త్రీకి అది సులభం. ప్రేమ, ఒక మంచి కోమలమైన మనస్సు, న్యాచురల్ స్పాంటేనియస్ స్పిరిచువల్ సెంటిమెంట్స్ అనేవి స్త్రీలు ఎక్కడున్నా సరే వాళ్ళు పెంపొందించుకోవచ్చు భగవంతుడి పైన. కాబట్టి వాళ్ళకి హాయిగా మీరు గృహస్థాశ్రమంలో ఉండండి, చక్కగా మీ యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుని ఈజీగా చేరుకోవచ్చు అని చెప్పింది. కానీ వీళ్ళకి మాత్రం నువ్వు మాత్రం సన్యాస ఆశ్రమం తీసుకోవాలి, ఇల్లును వదిలేయాలి, కఠినంగా నేలపైన పడుకోవాలి, ఉపవాసం చేయాలి, అప్పుడే నీకు భగవంతుడు కలుస్తాడు. కాబట్టి చాలా బెనిఫిట్, స్త్రీలకి బ్రహ్మాండమైన బెనిఫిట్ అనమాట మన శాస్త్రంలో. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదన్నా మన శాస్త్రం ఇలా పురుషులు ఉండాలి, ఇలా స్త్రీలు ఉండాలి కానీ ఈ మధ్య చాలా మంది మమ్మల్ని ఇదే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు ఈక్వల్ గా లేరు అని. ఈక్వల్ గా లేరు ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు కాబట్టి, మాకంత తహది లేదు కాబట్టి మాకు ఇంకా నియమాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఒక మోడర్న్ డే ఫెమినిజం అనే ఒక కాన్సెప్ట్, అది ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద కల్చర్ అన్నమాట. మన శాస్త్రం ఇచ్చిన ఒక గౌరవం స్త్రీలకి, ఒక గొప్ప పదవి, ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవట్లేదు. అది ముఖ్యం. కానీ ఈ చెప్పుడు పనులలోకి మాత్రం ఎప్పుడు కూడా వెళ్ళకండి. మంచిగా శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని ఆచరించడంలో ఉండండి. సేవ వైశ్యం మనం పూర్తి చేసుకున్నాం, సేవ ఎవరైనా వచ్చి ఆశ్రమంలో సేవ చేయొచ్చు, కానీ అక్కడే ఎప్పటికీ ఉండిపోతాము అన్నదాన్ని మన శాస్త్రం ఎలా అయితే అంగీకరించలేదో మనం కూడా అలానే మన ఆశ్రమాల్లో చేయరన్నమాట. పురుషులు ఉండాలి బ్రహ్మచర్య ఆశ్రమంలో, సన్యాసాశ్రమం వైపు ఉంటున్నారు అని అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. స్త్రీలను మాత్రం వాట్ వి రికమెండ్ ఇస్ ప్లీజ్ గెట్ మ్యారీడ్ అండ్ లివ్ అ హ్యాపీ లైఫ్, అలాంగ్ విత్ ఇట్ ఫాలో డివోషనల్ సర్వీస్ అని అంటారు. మరి మీరు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారా, సన్యాసాశ్రమం? మేము మా గోల్ లైఫ్ లో సన్యాసాశ్రమం తీసుకోవాలి అని, దానికి ట్రైనింగ్ పీరియడ్ నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు మేము బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాం. ట్రైనింగ్ ఎందుకు అవసరం అండి అని మీరు అడగచ్చు. కలియుగంలో ప్రతిదానికి అవసరం. ఎలా తినాలో అవసరం, మనకి ఎలా చూడాలో అవసరం, ఎలా కూర్చోవాలో అవసరం మనకండి. నేను చూస్తానన్నమాట, నేను చదువుకునే టైంలో వి వుడ్ సి ప్రతిదానికి ఒక్కొక్క మాన్యువల్ ఉండేదన్నమాట. వెస్ట్రన్ డైనింగ్ ఎటికెట్స్ అని, ఫోర్క్ ఎలా పెట్టాలి, స్పూన్ ఎలా పెట్టాలి, అవన్నీ టేబుల్ అని ఒక పెద్ద బుక్ ఉంటుంది దాన్ని నేర్చుకోవడానికి. ఎలా క్లాత్ వేసుకోవాలి, ఎలా లేవాలి, ఎలా బ్యాగ్ పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి థాట్. మరి సన్యాసం అనేది ఎంత పెద్ద పదవి. డెఫినెట్లీ ఈ కలియుగంలో దానికి ట్రైనింగ్ అనేది అవసరం అనమాట. అందుకోసం మా ఇస్కాన్ లో ఏం చేస్తారంటే, ఫస్ట్ బ్రహ్మచారిగా మా తల్లిదండ్రుల పట్ల మా బాధ్యతలు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రభుజీ ఇస్కాన్కి వెళ్ళంగానే అందరు పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, సన్యాసం ఇప్పించేస్తారు. అలా కాదండి. నేను మా సొంత జీవితం గురించి చెప్తున్నాను. నన్ను ఒక్కసారి కూడా ఎవ్వరు కూడా ఆశ్రమంలోకి రా అని అడగలేదు. నేనే అందరి వెనకాల పడ్డా, అయ్యా మమ్మల్ని ఆశ్రమంలో చేర్చుకోండి అని అంటే సరే అని లాస్ట్కి తీసుకెళ్లారనమాట. ప్లస్ మా దాంట్లో నియమం ఏంటి అంటే, తల్లి తండ్రులు ఇద్దరు కూడా ఒప్పుకోవాలి, ఆమోదం ఉండాలి. ఒకవేళ లేకపోతే ఒప్పుకోరు, రానివ్వరు. స్ట్రిక్ట్లీ ఇస్కాన్ గురించి నేను మాట్లాడగలిగితే నేను స్ట్రిక్ట్లీ నో ఎంట్రీ. తల్లిదండ్రులు ఇద్దరు మీరు ఓకే అండి అని చెప్పాక, ప్లస్ మా దాంట్లో ఏంటంటే, మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి కొన్ని సంవత్సరాలు, మినిమం 3 to 5 years జాబ్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్. దెన్ అప్పుడు కూడా నీకు అలా ఆలోచన వచ్చింది అని అంటే, దెన్ యు ఆర్ అలౌడ్. వచ్చాక కొన్ని సంవత్సరాలు మనకి ఇంటెన్స్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది, ఆశ్రమ జీవితం అనేది ఈజీ కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏం పని లేకుండా వీళ్ళు సన్యాసులు అయిపోయారు. కాదండి, వీ కుడ్ డూ మెనీ థింగ్స్. మా ఆశ్రమంలో దేర్ ఆర్ మెనీ డాక్టర్స్, దేర్ ఆర్ మెనీ IITians, దేర్ ఆర్ మెనీ ఇంజనీర్స్, దేర్ ఆర్ మెనీ సైంటిస్ట్. అరౌండ్ 70 of us stay together in our ashram. అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, దే కెన్ డూ వండర్స్ ఇన్ ద వరల్డ్, బట్ దే లెఫ్ట్ ఇట్ టు ప్రొటెక్ట్ ధర్మ. మనం ఏదో ధర్మాన్ని రక్షించే సంకల్పం ఉండొచ్చు,
చిన్న చిన్నగా ఏదో ఒక ఉడత భక్తి అంటారు కదా, అలా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మేము ఇప్పుడు వైట్ క్లాత్ లో ఉన్నాం కదా, ఇది ట్రైనింగ్ పీరియడ్ అనమాట. కొన్ని రోజులు అయ్యాక మనకి కాషాయ వస్త్రాన్ని అనుగ్రహిస్తారనమాట. అందులో కూడా కొన్ని రోజులు మనం చూస్తారు ఎలా ఉంటారు, మన గురువులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంటామన్నమాట. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు సన్యాసాశ్రమాన్ని అనుగ్రహిస్తారనమాట. త్రిదండి సన్యాసము అని అంటారు కదా, వైష్ణవ సాంప్రదాయంలో త్రిదండి సన్యాసం ఉంటుంది, ఆ విధంగా అనుగ్రహిస్తారు. దానికి ఇంకాస్త మీకు సమయం ఉంది, చాలా సమయం చాలా సమయం ఉంది.